ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. పశ్చిమాసియా యుద్ధం వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటిన హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేసేందుకు ఇరాన్ పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టోల్ వసూలు చేసేందుకు ఉద్దేశించిన హార్మూజ్ నిర్వహణ ప్రణాళికకు పార్లమెంటరీ భద్రతా కమిటీ యాక్సెప్ట్ చేసింది. ఈ కొత్త చట్టం ప్రకారం ఈ మార్గం గుండా ప్రయాణించే నౌకలు ఇకపై ఇరాన్ కరెన్సీ అయిన రియాల్ రూపంలో టోల్ చెల్లించాల్సి ఉంటుంది. డాలర్లు, రూపీలు ఇలా చెల్లించకూడదు. సో ఈ ప్రణాళికలో భాగంగా ఆర్థికపరమైన అంశాలే కాకుండా జలసంధి భద్రత, పర్యావరణ పరిరక్షణ, నౌకల భద్రతా బాధ్యతలను ఇరాన్ తన పరిధిలోకి తీసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణించడాన్ని ఇరాన్ పార్లమెంట్ పూర్తిగా నిషేధించింది. అలాగే ఇరాన్పై ఏకపక్షంగా ఆంక్షలు విధించే దేశాల నౌకలకు కూడా అనుమతి నిరాకరించాలని నిర్ణయించింది. ఈ వ్యూహాత్మక జలసంధిపై తన సార్వభౌమత్వాన్ని చాటుకుంటూనే ఆదాయాన్ని పెంచుకోవాలని ఇరాన్ యోచిస్తోంది. ప్రపంచ ముడి చమురు సరఫరాలో 5వ వంతు జరిగే ఈ మార్గం అంతర్జాతీయ జలాల పరిధిలోకి వస్తుందని అమెరికా సహా పలు దేశాలు చెప్తున్నాయి. అక్కడ టోల్ వసూలు చేయడానికి ఇరాన్కు చట్టబద్ధత లేదని పేర్కొంటున్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు టోల్ వసూలు ఉంటుందా ఉండదా? ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా ఒక 20 నౌకలు ఇప్పటికే 18 కోట్ల రూపాయలతో ఉంటే టోల్ ఫీజు కట్టేసి ఆ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని దాటాయి. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని బలపరిచే విధంగా ఈ ప్రణాళిక రూపొందించినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. జలసంధి నిర్వహణలో ఓమన్తో కలిసి న్యాయపరమైన విధానాలు రూపొందించి కూడా ప్రణాళికలో ప్రస్తావించారు. ప్రస్తుతం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం 2వ నెలలోకి ప్రవేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచ చమురు రవాణాలో పెద్ద భాగం ఈ జలసంధి గుండానే సాగుతుండటంతో దీనిపై నియంత్రణ అంతర్జాతీయంగా కీలక అంశంగా మారింది. టోల్ వసూలు సంబంధించి ఇరాన్ పార్లమెంట్ కమిటీ సభ్యుడు మాట్లాడుతూ ఒక్కో నౌకపై సుమారు $2 మిలియన్, అంటే భారత కరెన్సీలు దాదాపుగా 18 కోట్ల 67 లక్షలు. సో ఆ పన్ను వాళ్ళు ప్రకటించారు. హార్మూజ్ జలసంధిలో కొత్త విధానం అమల్లోకి వచ్చిందని, ఇది దేశ సార్వభౌమాధికారానికి సంకేతమని ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు స్పష్టం చేశారు. యుద్ధ పరిస్థితుల్లో ఖర్చులు పెరుగుతున్నందున ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి ఈ చర్య అవసరమని ఆయన నొక్కి చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మార్పు తీసుకువచ్చామని చెప్తున్నారు. ప్రస్తుతం హార్మూజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన మార్గంగా మారింది. గల్ఫ్ ప్రాంతం నుంచి వెలువడే చమురు సరఫరాలో దాదాపు 5వ వంతు ఈ జలసంధి గుండానే మొత్తం ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా అమెరికా ఈ పరిస్థితిపై కఠిన వైఖరి అవలంబిస్తోంది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ ఒక న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జలసంధిపై చివరికి తామే నియంత్రణ సాధిస్తామని వ్యాఖ్యానించారు. అవసరమైతే అమెరికా లేదా ఇంకా మల్టిపుల్ కంట్రీస్ని యాడ్ చేసుకొని వాళ్ళ రక్షణతో నౌకాయాన స్వేచ్ఛను పునరుద్ధరిస్తామని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇరాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. హార్మూజ్ జలసంధిని వెంటనే తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, చమురు క్షేత్రాలపై కర్గ్ ద్వీపాలను లక్ష్యంగా చేసుకుంటామని ఆయన హెచ్చరిస్తున్నారు. అంతకుముందు ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ ఘాటుగా బదిలిచ్చింది. ఒకవేళ ట్రంప్ చెప్పినట్టుగా తమ దేశంలోని విద్యుత్ ప్లాంట్లపై దాడులు జరిగితే వెంటనే హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ షెజియాజ్ఖాన్ ఇదివరకే హెచ్చరించారు. ఇలాంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందో అనే టెన్షన్ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కుదిపేస్తోంది. ఎందుకంటే హార్మూజ్ జలసంధిని కనుక ఒక మూసివేస్తే చాలా ప్రాబ్లం. ఇప్పటికే ప్రపంచ దేశాలు చమురు సంక్షోభంతో వెలువెల్లాడుతున్నాయి. చాలా దేశాల్లో ఈ యొక్క కమర్షియల్ గ్యాస్ కావచ్చు, డొమెస్టిక్ గ్యాస్ కావచ్చు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో అందరూ పాతకాలపు వంటలు ఏదైతే పొయ్యిలు ఉంటాయో, కట్టెల పొయ్యిలు ఉంటారో వాటికి కన్వర్ట్ అయిపోయారు. ఇటు ఎలక్ట్రిక్ స్టవ్లకు కూడా తెచ్చుకొని ఇటు హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ మూతపడకుండా చూసుకుంటున్నారు. ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో
అమెరికా గనక ఇరాన్ని ఇంకా రెచ్చగొడితే ఈ యొక్క హార్మోజ్ జలసంధిని మూసివేసే ప్రమాదం ఉంది. లేదు అమెరికా ఆంక్షలు ఏం పెట్టనంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నాకు కర్గ్ ఏదైతే చమురు నిక్షేపాలు ఉన్నటువంటి ఇరాన్ ఆధీనంలో ఉన్నటువంటి కర్గ్ ద్వీపాన్ని మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పి ఇప్పుడు తాజాగా ఆయన ప్లాన్ బిగా తెలుస్తుంది. ఎందుకంటే ప్లాన్ ఏ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఇరాన్ని డిఫెండ్ చేయలేకపోతుంది అమెరికా. సో అంటే అంతర్జాతీయ వేదికల మీద మేమే గెలిచాం, ఇరాన్ ఏం చేయలేకపోతుందని చెప్తున్నప్పటికీ కానీ గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు అలా లేవు. అమెరికాకి మెంటల్ ఎక్కుతోంది లిటరల్గా. సో ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఇలాంటి టైంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేయనుంది. అందుకు సంబంధించిన బిల్లును కూడా ఇప్పటికే ఇరాన్ పార్లమెంట్ ఆమోదించేసింది. సో టోల్ ట్యాక్స్ నుంచి మిత్ర దేశాలకు మినహాయింపు ఉంటుందా లేదా అనేదే ఇప్పుడు స్పష్టత ఇవ్వలేదు. ఒక్కో నౌక 18 కోట్లు వసూలు చేయనుందని చాలామంది చెప్తున్నారు. అండ్ చాలా షిప్స్ కూడా ఇప్పటికే క్రాస్ అయిపోయాయి. ఏదైతే ఆ 18 crores కట్టేసి టోల్ ఫీజు కట్టేసి బయటకు వచ్చాయి. సో దీనికి ఇరాన్ చెప్తున్న రీజన్ ఏంటి? నెల రోజులుగా యుద్ధం చేస్తున్నాం, మా దగ్గర డబ్బులు లేవు. సో ఇక్కడ మా దగ్గర నుంచి వెళ్తుంది కాబట్టి మీరు కట్టే 18 crore ట్యాక్స్కి ఆ టోల్కి మేము పూర్తిగా మీ యొక్క చమురికి కానీ మీ యొక్క షిప్కి కానీ ఇటు పర్యావరణం కావచ్చు, ఆ తీరం గురించి కావచ్చు మొత్తం భద్రత మేమిస్తాం, రెడ్ కార్పెట్ వేసి మీ షిప్పులు పంపిస్తాం అని ఇరాన్ చెప్తుంది. సో దానికి ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్ పార్లమెంట్లో చట్టబద్ధత కూడా చేస్తారు. సో దాని గురించి డొనాల్డ్ ట్రంప్ ఏం చేయాలో అర్థం కాక 18 కోట్లు ఒక షిప్ కట్టాలంటే సరే అంటే నామినల్ ఫీ బేసిక్గా. ఇప్పుడు మనం ఇప్పటిదాకా కార్లకి లారీలకి వీటికి ట్యాక్స్లు చూసాం. 4-wheeler 10-wheeler 6-wheeler ఇలాంటి వాటికి మనం వెహికల్స్కి అవి డొమెస్టిక్ అయినా కమర్షియల్ అయినా ఏదైనా సరే టోల్ వసూలు చేసే విధానం అన్ని చోట్ల ఉంది బేసిక్గా. సో ఆ యొక్క రోడ్ల విషయంలో కావచ్చు, కేంద్రం తీసుకునే నిర్ణయాలు, సో అవి ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉంటాయి టోల్ వసూలు అనేవి. ఇలాంటి నేపథ్యంలో ప్రజలు కడుతున్నారు, దాని నుంచి కొన్ని వేల కోట్ల ఆదాయం ఆర్జిస్తుంది. సో దాన్ని ఇప్పుడు హార్మూజ్లో ఎందుకు అప్లై చేయకూడదు? ప్రభుత్వాలే కదా టోల్ వసూలు చేసేది. అవును, అలాంటప్పుడు ఇరాన్ ఎందుకు చేయకూడదు? ఎట్టి పరిస్థితుల్లో చేయొచ్చు, మనం ఆర్థికంగా చితికిపోయాం ఈ యుద్ధంలో అని ఇప్పుడు ఇరాన్ భావిస్తోంది. అందుకోసమే ఆ యొక్క బిల్లుకు కూడా చట్టబద్ధత చేసేసింది. ఇరాన్ పార్లమెంటరీ కమిటీ ఆమోద ముద్ర వేసేసింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నుంచి దాటాలి అంటే 18 కోట్లు కట్టాల్సిన అవసరం ఉంది. మరి మిత్ర దేశాలని మినహాయింపు ఉంటుందా, లేదంటే టార్గెట్ ఓన్లీ ఇజ్రాయెల్ అమెరికానా, లేకపోతే ఇంకేమైనా కంట్రీసా? ఏదైతే ఆల్రెడీ ఇప్పటికే ఆల్మోస్ట్ డొనాల్డ్ ట్రంప్కి నాటో దేశాలు ఏం సహకరించట్లేదు. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, ఇటు మిత్ర దేశాలు యూరప్ కూడా ఎలాంటి సపోర్ట్ ఇవ్వట్లేదు డొనాల్డ్ ట్రంప్కి. మా యుద్ధం కాదు కదా అంటున్నారు చాలామంది. మా యుద్ధం కాదంటే ఇది డొనాల్డ్ ట్రంప్ యుద్ధమా? సీరియస్లీ లిటరల్లీ చాలా దేశాలు ఏం చెప్తున్నాయి అంటే మా యుద్ధం కాదు కదా ఇది, మేము ఎందుకు దిగాలి? సో అటు తిరిగి పాకిస్తాన్ ఇప్పుడు ఈ యొక్క యుద్ధానికి సంబంధించినటువంటి మధ్యవర్తిత్వం చేస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో ఇరాన్ 18 కోట్ల రూపాయల టోల్ వసూలు చేస్తుంది. మరి ఏ దేశాలకి ఏంటనేది మరికొద్ది గంటలు తేలాల్సి ఉంది.